దీన్ని పాల ముంజలు అంటారు. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎండాకాలంలో తింటే చాలా బాగుంటుంది. దీనికి పాలగుండ అనేది సపరేట్గా అమ్ముతారు. ఆ పాలగుండ అనేది తీసుకొని వాటిని ఒక గ్లాసు పాలగుండ తీసుకున్నాను. అందులోని కొంచెం వాటర్ వేసి ఒక 10 నిమిషాలు అనేది నానబెడితే డస్ట్ అంతా పైకి వచ్చేస్తుంది. పాలగుండ అనేది అడుగున ఉంటుంది. అలా 2 సార్లు శుభ్రంగా కడిగిన పాలగుండని తీసుకోవాలి. పాలు నీళ్ళు కలిపి 4 గ్లాసులు వేసి రుచికి తగ్గ పంచదార వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. అందులోనే ఈ పాలపొడి అనేది కూడా నానబెట్టి ఉంచాం కదా, అది కూడా వేసి కలుపుకోవాలన్నమాట. చిన్న మంట మీద కలిపితే జెల్లాగా తయారవుతుంది. దాన్ని నెయ్యి రాసి ప్లేట్లోని మనం పరిచి ముక్కలుగా కోసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే